కృష్ణ ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కృష్ణ బాలాజీ రే లేవరా రే బాలాజీ ఏమైంది లేవరా ఏమైందిరా ఏంట్రా మేమే కదరా ఎందుకలా భయపడ్డా రే ఏమైందిరా నేనెలా ఇక్కడికి వచ్చాను మేమే తీసుకొచ్చి పడేసాం మమ్మల్ని చూసి భయపడతామేంటి మామా నైట్ దెయ్యం డ్రీమ్స్ రా దెయ్యం కలే కదా కలలాగే ఉంది కలేలే ఊరికే నష్టపెట్టకుండా తొందరగా వెళ్ళి రెడీ అవ్వు వరదరాజు వచ్చేస్తాడు నేను ఇంకా టిఫిన్ చేయలేదురా వెళ్ళి రెడీ అవరా అరవింద్ బాబు అందరూ రెడీనా రానా ఏటి బాలాజీ నువ్వు ఇంకా రెడీ కాలేదా ఇప్పుడే లేచావా వీడిని ఇప్పుడే లేపాం ఏమిటి నైట్ మంచి నిద్ర పోయినట్టే ఉంది కానీ నిద్రపోలే ఏంటి ఏదేదో అంటున్నాడు వరదా నువ్వు వెళ్ళి జీప్ దగ్గర ఉండు మేము రెడీ చేస్తాం వెళ్ళు సరే త్వరగా రండి రే ఏమైందిరా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అంత ముఖ్యమా నేను నా పిల్లలతో ఫోన్లో మాట్లాడనే లేదు నువ్వు బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుతున్నావా బయలుదేరరా ఏం బాబు అందరూ బాగా ఎంజాయ్ చేశారా వచ్చినప్పుడు విండో సీట్ కావాలని మొండికేసావు అది కారు నడిచేటప్పుడు సెంటర్లోనే వస్తా ఏటి బాలాజీ ఎలా భయపడుతున్నాడు రాత్రి కన్నా దెయ్యం కలని వీడు ఇంకా మర్చిపోలేదు అనుకుంటా దెయ్యాన్ని చూసి మనిషి భయపడొచ్చా నేను భయపడతా అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటా తొందరగా చేసేసుకో పెళ్లి చేసుకుంటే పిశాచి భయం పోతుందా పెళ్లి చేసుకుంటే పిశాచి భయం అలవాటు అవుతుంది రే బాలాజీ నైట్ నువ్వు చెప్పింది 2వ మెట్టు గురించా 3వ మెట్టు గురించా అబ్బా ఊరుకోరా నేను అసలు టెన్షన్ లో ఉన్నాను టెన్షన్ అవ్వకు నెక్స్ట్ టైం అలా ఏదైనా భయపెడితే కళ్ళు మూసుకొని హనుమా హనుమా అనుకో హనుమా హనుమా అంటే పిశాచి భయం పోతుందా పోతుంది ఒకవేళ పోలేదనుకో ఎవ్వరూ లేరనుకుని ఇలా రైట్ లో చూడు ఎవ్వరూ లేరనుకుని ఇలా లెఫ్ట్ లో చూడు ఎవ్వరూ లేరనుకుని స్ట్రైట్ గా చూడు నెక్స్ట్ ఎవరు లేరనుకుని వెనక్కి చూడాలి అంతేగా అక్కడే పప్పులో కాలేసావు వెనక్కి మాత్రం తిరిగి చూడకూడదు సరే త్వరగా వెళ్ళి పడుకోండి ఉదయాన్నే ముత్యాలం గుడికి వెళ్ళాలి చాలా పవర్ఫుల్ తమ్ముళ్ళు నేను రాను నేను రాను మీరు వెళ్ళండి వాడు రాకపోతే పోయాడులే మీరు జాగ్రత్తగా వెళ్ళండి పిశాచి భయం లేదుగా నాకా పిశాచి భయమా నేను మోహిని పిశాచికే 3 తెప్పించి ఎస్కేప్ అయ్యా రకం మీరు జాగ్రత్తగా పోండి భయపడకండి మామా ఏదో వాసన వస్తుందిరా భోజనం రా రే ఆయేష్ వచ్చినట్టుంది టిఫిన్ తెచ్చి పెట్టిన చూడు మామా నాకు చపాతి ఈ రూమ్ లోనే కదా నిన్న
కల్లో వైకుంఠపాలు చూసింది. ఏంటి కోపంగా ఉన్నావా? ఎందుకని బంగారం? నువ్వు నా బుజ్జి కొండవు కదా? అవును, నువ్వు నా బుజ్జి కొండవే. సరే గాని ఈ బావుక కిస్ ఇవ్వా? నేనా? ఎందుకంత సిగ్గుపడుతున్నావు? నాకు ఒకే ఒక కిస్ ఇవ్వరా ప్లీజ్ బంగారం? నా ఊరుకోరా. నువ్వు చెప్పు బంగారం. నాకు అసలు నిద్ర పట్టలేదు. నీ డ్రీమ్స్ లోకి నేను వచ్చానా? చెప్పు బంగారం. బుజ్జి బంగారం. ఊరికే బంగారం సింగారం అంటూ గమ్మున పడుకోరా. అయ్యో ఇందులో ఛార్జింగ్ లేదు మామ, ఆ ఛార్జర్ అందుకో. కళ అంటే అది ఉండదు, ఉండకూడదు. అయ్యో సగంలో కట్ అయిపోతే తిడుతుంది. రాత్రి నువ్వెవరితోనో ఉన్నావు అందుకే కట్ చేసావు అని లేనిపోని ఊహించుకుని నా మొహం ఉమ్మేస్తుంది. మామనికి దండం పెడతాను ప్లీజ్. అయ్యో మామ, ఈ ఫోన్ ఒకటి ఆన్ అవ్వడం లేదు. సర్లే ఓ పంచి, ఇలాగే అడవిలో 5 కిలోమీటర్ల దూరం వెళ్ళావే అనుకో, అక్కడ ఒక పీసీఓ వస్తుంది. కావాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడరా. ఈ టైంలో ఎలా వెళ్ళనరా? తెలుసుగా, లైటు నీ నోరు 2 మూసుకొని పడుకో. స్వీట్ అంట హాట్ అంట. భయపడుతుంటే బయట పడుకో. రే నేను పైన పడుకోనరా. ఏమైందిరా? పడుకోనంటే పడుకోను. సరే నువ్వు ఎక్కడ పడుకో, నేను పైకి వెళ్ళి పడుకుంటాను. రే నా మాట నువ్వు కూడా ఇక్కడే పడుకో. పోరా పిరిగి సన్నాసి. వీడు హారర్ సినిమాలు చూసి బాగా పిరిగొడైపోయాడురా. మేము పిశాచాలకే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చిన వాళ్ళం తెలుసా? పోరా పో. లైక్స్ కామెంట్స్ వస్తాయి. నీ పాపము పండెను నేడు నీ భరత. ఇప్పటి వరకు కూడా ప్రాగ చిత్రం చూపించాడు, ఇప్పుడు ఈడొచ్చాడు బుల్డోజర్ స్టార్ట్ చేస్తాడు. ఇక నిద్రపోయినట్టే. పసిపిల్లలు పాలు తాగి నిద్రపోయినట్టుగా నిద్రపోతున్నారు. వీళ్ళను చూసి భయపడి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు వేధవ. అయినా ఇద్దరు బాహుబలుల మధ్య నిద్రపోవడానికి మనకెందుకు భయం?